నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. జిల్లా నలుమూలల నుంచి త్రిశూల్ దీక్షకు తరలి వచ్చిన వందలాది మంది బజరంగ్ దళ్ కార్యకర్తలతో ఖమ్మం ఆదివారం కాషాయమయమైంది. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కళాశాల ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడంలో కీలక పాత్ర పోషించిన జీజీపీ నాయకుడు వినోద్ రావు మరియు తాండ్రను బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తి ఘనంగా సన్మానించారు. ఇదే కాకుండా అయోధ్య అక్షింతల పంపిణీని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించిన ఆయనకు నేతలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. जय कपीश तिरुलोक उजागर महावीर विक्रम भजरंगी कुमति विवार सुमति के संगी कंचन वरण विराज सुरेश कानन कुंडल कुंचित केश हाथ वज्र देश की बल अंटे बजरंग दल अनाला. देश की बल बजरंग दल. देश की बल बजरंग दल. देश की सम्मान में अंटे बजरंग दल मैदान में अनाला. ఏమనాలా? बजरंग दल मैदान में. देश की बल बजरंग दल. देश की सम्मान में बजरंग दल मैदान में. देश की सम्मान में बजरंग दल मैदान में. బజరంగ దళ్ యువకులారా, కార్యక్రమం తిలకించడానికి వచ్చినటువంటి జ్యోతిష్మదీన్వాదారయామి జ్యోతిష్కృతంతాదారయామి జ్యోతిర్విదంతాదారయామి భాస్వరీంతాదారయామి ज्वलन्तीन्वादारयामल्मलाभवन्तीन्वादारयामि दीप्यमानान्वादारयामि रोचमानान्वादारयामि मृजस्त्रान्वादारयामि बृहज्योतिषन्वादारयामि जागरणीन्वादारयामि प्रयासाय स्वाहा व्यासाय स्वाहोर्जाताय स्वाहा संजाताय स्वाहा शुचे स्वाहा शोभाय स्वाहा तप्यत्वै स्वाहा तप्ते स्वाहा ब्रह्महत्यायै स्वाहा सर्वस्मै स्वाहा. योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं जमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्रायमानरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तु ते. श्रीमन्महागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. మన తక్కువ ఎక్కువలు అయితే పక్కన ఉన్న వాళ్ళు చూడండి. మన పక్కగా ఉన్న వాళ్ళు ఏమైనా సైజ్ పెద్దగా వచ్చిందా? మీ సైజ్ చెప్పండి. ఎల్ సైజా ఎం సైజ్ ఏ సైజ్ చెప్పండి, ఇస్తారు. లేవద్దండి, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. దయచేసి కూర్చోండి అందరూ. మీరు కూర్చొని చెప్పండి. మీ కాడికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వచ్చి మీకే ఇస్తారని, మీరు బజరంగ దళ కార్యకర్తలకు సేవ చేయడానికి మేము వచ్చాము. మీరు ఈరోజు అక్కడ కుర్చీలో వచ్చిన వాళ్ళు కూడా మనకు టీ షర్ట్ ఇస్తారు. మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు ముందలకు ఉండాలి. వెనక బజరంగ దళ తెలంగాణ అని ఉంటుంది, వెనకాలకు ఉండాలి. వెనకది ముందలకి ముందలది వెనక. మన ధర్మం మీద దాడి జరుగుతుంది. వాటి నుంచి మనం రక్షించుకొని ముందుకెళ్ళడానికి మన లీగల్ సెల్ ఎంతో ప్రయత్నం చేసి మనము మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అందులోనే అయోధ్య రామ మందిరం విషయంలో కూడా అదే జరిగింది. దానికి మన యొక్క లీగల్ ఏదైతుందో
బజరంగ దళ యొక్క ఉద్యమమే కాదు, సేవ, సురక్ష, సంస్కార్ ఒక 3 విధానాల పైన ఈ యొక్క పని చేస్తా ఉంది. కాబట్టి అందరం కూడా త్రిశూల్ దీక్ష తీసుకునేటప్పుడు ఉతిష్ట చెప్తారు. ఒక్కసారి త్రిశూల్ అందరికీ ముందుకు పెడతాము. ఇక్కడ నుండి మనము అట్టుట మనం అందరం అందాము నిలబడి. అందరూ ఉత్తిష్ట అంటే నిలబడాలి. చెప్పిన తర్వాత వారు ప్రతిజ్ఞ చెప్తారు, అది మనము పాటించాలి. దాన్ని అలా ఉచ్చరించాలి మనం కూడా. త్రిశూలం మన ముందుకి చూపిస్తూ అందరం కూడా మన ఎడమకాలు కుడికాలతో కలిపేస్తాం. ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్లు మాట్లాడొద్దు, ఫోన్లు అన్నీ సైలెంట్ పెట్టండి. ముందు చూడండి. సావధాన్, ప్రతిజ్ఞ. జై శ్రీరామ్. సర్వశక్తిమంతుడగా పరమేశ్వరుని, సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని, మన శ్రీరాము, మన వీర హనుమాన్ని స్మరించి నేను చెయ్యి ప్రతిజ్ఞ ఏమనా, మన పవిత్ర హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హిందూ రాష్ట్రకై నేను బజరంగ దళ్ కార్యకర్తగా, భూమాతను, గోమాతను, మాతను, మఠ మందిర, మహాభారత ఇతిహాస పురాతన వేదాలు నిత్యము రక్షించుటకై నేను బజరంగ దళలో కార్యకర్తగా ప్రమాణం చేస్తున్నాను. ఈ వ్రతమును నేను తన మన ధన పూర్వకంగా భారత్ మాతా की जय, बजरंग बली की जय, जयकारा वीर बजरंग, देश का बल, देश का बल, जयकारा. డైరెక్ట్ దేవాదాయ భూములు ఎక్కడైనా అన్యక్రాంతమైనా మనం దేవస్థాన కమిషనర్కి ఫోన్ చేయొచ్చు. ఎక్కడ అన్య మతాలకు లెటర్ పెట్టండి. ఎందుకంటే క్రిస్టియన్లో పోయినప్పుడు హిందూ మతం సర్టిఫికేట్ ఇవ్వకూడదు. ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే మీ యొక్క ఏ దేవుని ప్రార్థిస్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ గుడికి వెళ్తున్నారు అని ఎంక్వైరీ చేసినాకనే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలి. అసలు దొంగ సర్టిఫికేట్ తీసుకొని జాబ్ చేస్తుంటే మీరు ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వచ్చు. మా దృష్టికి తీసుకొచ్చినా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఒక చర్చి మన ఊర్లో కట్టాలంటే కలెక్టర్ గారి పర్మిషన్ ఉండాలి. దాంతోపాటు అక్కడ 10% క్రిస్టియన్స్ ఉండాలి. కానీ అసలు ఏం లేదు. ఎక్కడ నేను నెంబర్ ఆఫ్ మెంబర్స్ కలెక్టరేట్లు అడిగాను, ఎవరు ఊరిలో క్రిస్టియన్ సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు మనం రూప్ మార్పాలి అంటే మనం కింద దీని బలం చేకూర్చే బజరంగ దళ కార్యక్రమం వస్తాని. అలాగనే మన ప్రాంతాల్లో జై శ్రీరామ్. అందరికీ ఆ యొక్క 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉందాం. మించి ఇవ్వకూడదని దయచేసి గమనించండి. కార్యకర్తలు కూడా ఈరోజు కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దేశంలో మోడీ గారు 500 సంవత్సరాల నుంచి కృషి చేసిన ప్రతి భారతీయుడు కళ నెరవేర్చి అయోధ్య రాముడు భవ్య మందిరం నిర్మించిన చేసి అందులో భాగంగా బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఈ దేశంలో ఉన్న అంత పేట్రియాటిజము, కంట్రీ గురించి వారికున్న ప్రేమ అదంతా నేను కనపడుతుంది ఇక్కడ. ఈ సందేశం ఖమ్మంలో ఉన్న సందేశం ఢిల్లీ దాకా పోతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా భారతదేశం గొప్పది, భారతదేశం ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియంది ఇప్పుడు తెలుస్తుంది అని ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు. ఇది ఖమ్మం, నేను ఖమ్మం వాసిని, నేను పాల్వంచలో
పెరిగాను. ఇంటర్ వరకు అక్కడే చదివాను. మా తాతగారు భద్రాచలం 1930s ట్రస్టీ కింద ఉన్నారు. వారు ముత్యాల తరం వాళ్ళు వారి చేతుల మీదుగా రాముడికి అందించేవారు. ట్రస్టీ వారి మనవడి కింద ఈ కార్యక్రమం నేను చూస్తున్నందుకు నాకు బాగా సంతోషంగా ఉంది.